హాయ్ ఆల్. ఇప్పుడే 'అంటిల్ డాన్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది. నాకైతే కొంచెం మంచి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిందన్నమాట. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకి 2015లో రిలీజ్ అయిన 'అంటిల్ డాన్' అనే గేమ్‌కి అడాప్టేషన్ అన్నమాట. అడాప్టేషన్ అంటే మరీ టోటల్‌గా కాదు. దాంట్లో ఉన్న యూనివర్స్, క్యారెక్టర్స్, ఆ థీమ్స్ కొన్ని తీసుకున్నారు. అంటే ఇంకేమున్నాయని అడగొచ్చు కానీ చాలా వరకు అన్నీ తీసుకున్నారు. కానీ మొత్తం అడాప్షన్ కాదు అన్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. సరే, కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే యాక్చువల్‌గా మనకి స్టార్టింగ్‌లో ఒక అమ్మాయిని చూపిస్తారు. తను ఏదో వ్యాలీలో మిస్ అయినట్టు. అక్కడి నుంచి టైమ్ జంప్ అయ్యి ఒక 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ సిస్టర్ విత్ ఫ్రెండ్స్ వచ్చి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఉంటదన్నమాట. గ్లోర్ అనే వ్యాలీలో తను మిస్ అయిందని లాస్ట్‌కి తెలుసుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఆ వ్యాలీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ ఒక ఇంట్లో స్ట్రక్ అయిపోతారు. అక్కడ స్ట్రక్ అయిన తర్వాత ఏం జరుగుతదంటే అక్కడ ఒక సన్‌డైల్ లాంటిది ఉంటది. అదేంటంటే ఎప్పటికప్పుడు రీసెట్ అయిపోతూ ఉంటదన్నమాట. యాజ్ యూజువల్‌గా టైటిల్‌లో 'అంటిల్ డాన్' అంటే నెక్స్ట్ మార్నింగ్ వచ్చేలోపు ఇది జరిగినదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటదన్నమాట. ఆ మార్నింగ్ వచ్చేలోపు వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి. అది మెయిన్ కాన్సెప్ట్. కానీ దీంట్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే యాక్చువల్‌గా టైం రీసెట్ అయిన ప్రతిసారి ఇన్సిడెంట్స్ అనేవి సేమ్ రిపీట్ కావన్నమాట. ఈ క్యారెక్టర్స్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో దాన్ని బట్టి అక్కడున్న సీన్స్ కానీ, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కానీ మారిపోతూ ఉంటాయి. అది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. ఇలాంటి లూప్ మూవీస్ చూసినప్పుడు ఏంటంటే జరిగిన సీన్సే మళ్ళీ మళ్ళా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మూవీలో అది కొంచెం వీళ్ళు మార్చారు. యాక్చువల్‌గా గేమ్ కూడా అలాగే ఉంటది. సో, దీంట్లో కూడా వాళ్ళు మార్చారు. అట్ లాస్ట్ వాళ్ళైతే చనిపోతారు కానీ కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది మారుతూ ఉంటదన్నమాట. ఇంతకీ వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఏంటి అన్నది మనకి స్టోరీ. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ రైటింగ్ అనేది బాగుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా క్రియేటివ్‌గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి బ్లడ్ అండ్ గోర్ చాలా ఎక్కువగా ఉంటది. కొన్ని సీన్స్ అనేవి కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటాయి. సో, బ్లడ్ అండ్ వయలెన్స్ కనుక మీకు నచ్చకపోతే ఈ మూవీ డైరెక్ట్‌గా స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఎక్కువగా మనకి అదే ఉంటదన్నమాట. అండ్ మూవీకి ఇంకొక పాజిటివ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ అయితే పీక్స్ ఉందసల. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. మంచిగా హర్రర్ ఫీల్‌ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి స్టార్టింగ్ 20 మినిట్స్‌లో మనకి మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ అయితే అదిరిపోయిందసల. మంచి ఇయర్ ఫోన్స్ కానీ, లేకపోతే మంచి స్పీకర్స్ ఉన్న దాంట్లో పెట్టుకొని చూస్తే గనక అవి సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. భలే బిల్డ్ చేశారనిపించింది. ఆ సస్పెన్స్ కానీ, ఆ టెన్షన్ గానీ. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే చూడండి. కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ మూవీలా లేదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి బావుంటాయి. హర్రర్‌తో పాటు మనకి జాంబీస్‌ని ఇట్లా చాలా ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. ఇవన్నిటిని మనకి చాలా బాగా చూపించారు. అండ్ మనకి దీంట్లో లూపింగ్ కాన్సెప్ట్ కూడా మంచిగా వాడుకున్నారు. ఓవరాల్‌గా ఒక మంచి డీసెంట్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సో, మిస్ అవ్వద్దు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.